గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతా వ్లాగ్స్. ఈరోజు నేను కిచిడి చేసుకోబోతున్నాను. ఎలా చేస్తున్నా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా మీడియం సైజ్ తీసుకున్నానండి. మరీ పచ్చిది కాదు, మరీ పండు కాదండి, మీడియం ఉంది. నేను వాటితో కిచిడి చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. నేను నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. నచ్చం నెయ్యే వేసాను. కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, నెయ్యి హీట్ అయ్యింది. దాంట్లో ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేసానండి. అవి కొంచెం గోలిన తర్వాత ఆనియన్స్ వేసి వేగించాలి. పచ్చిమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి చూపిస్తాను. ఆనియన్స్ వేగిన తర్వాత ఆలుగడ్డ వేసానండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేయాలి. ఫ్రెండ్స్, ఆలుగడ్డ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి వేగిస్తున్నాను. అవి కూడా కాస్త వేగిన తర్వాత టమాటా కూడా వేసి వేగించాలి. ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసి కలియబెట్టాలండి. కింద మీదకి అంటుంటే అప్పుడు ఉప్పు అంతా ఒక దగ్గర అయిపోయి పచ్చళ్ళు తొందరగా ఉక్కుతాయండి. ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేసినాను. ఇవి కూడా కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ వేసాను. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలి. అలా వస్తేనే కిచిడి టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇట్లా వేగిన తర్వాత వాటర్ పోసి మసాలా పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, 1 కప్పుకు 2.5 కప్పుల వాటర్ పోసాను. అందులో రాక్ సాల్ట్ వేసి మసలనియాలండి. ఇవి మసిలిన తర్వాత బియ్యం వేసుకొని ఉడకబెట్టుకోవడమే. ఫ్రెండ్స్, ఇట్లా నీళ్ళు మసులుతున్నాయి కదా, దాంట్లో బియ్యం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, కిచిడి అయ్యిందండి. చూడండి, కలర్ఫుల్గా బాగుంది. సరే, మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.